హలో ఫ్రెండ్స్, రొటీన్ లైఫ్ బోర్ కొడుతుందా? ఎప్పుడు అదే ఇల్లు అదే జాబ్, చేంజ్ కోసం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పుడే బట్టలు సర్దుకొని ట్రిప్ వేద్దాం అనుకునేలా చేసే టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే. నెంబర్ 1, ఈ నగరానికి ఏమైంది. 2018లో వచ్చిన ఈ మూవీ యూత్ కి ఫేవరెట్ మూవీ. నలుగురు ఫ్రెండ్స్ కలిసి గోవా ట్రిప్ కి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, వాళ్ళ మధ్య వచ్చిన గొడవలతో మంచి డ్రామాతో మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీ ఫ్రెండ్షిప్ వాల్యూని మనకు తెలిసేలా చేస్తుంది. నెంబర్ 2, ఎవడే సుబ్రహ్మణ్యం. లైఫ్ అంటే ఎప్పుడు జాబు, డబ్బులు ఇవేనా, ఇంకేం లేదా అనిపిస్తుందా? ఎక్కడికైనా వెళ్ళిపోయి లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉందా? అయితే మీరు ఈ మూవీ పక్కా చూడాలి. తన ఫ్రెండ్ అస్థికలను హిమాలయాల దగ్గర ఉన్న దూద్ కాశీలో కలపడానికి హీరోయిన్ తో కలిసి హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయస్ ని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ మూవీలో. లైఫ్ ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూసేలా చేస్తుంది ఈ మూవీ. నెంబర్ 3, ఓయే. కాశీ, కోల్కతా, యూపీ ఇలా చాలా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ మూవీ. హీరోయిన్కి క్యాన్సర్ ఉందని తెలిసిన హీరో సిద్ధార్థ్ తనకు చూడాల్సిన ప్లేసెస్ని అన్నీ చూపించాలనుకుని ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాడు. లైఫ్ చాలా చిన్నది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనం చూడాలనుకున్న ప్లేసెస్ని తర్వాత చూద్దాంలే అనుకోకుండా వెంటనే ట్రావెల్ చేసేయాలి అని ఈ మూవీ చూసాక మనకు అనిపిస్తుంది. నెంబర్ 4, గోదావరి. 2006లో వచ్చిన ఈ మూవీలో గోదావరి అందాలను చాలా బాగా చూపిస్తారు. ఫీల్ గుడ్ స్టోరీతో, మంచి డ్రామాతో ఈ మూవీ చాలా బాగుంటుంది. గోదావరిలో బోటు ప్రయాణం, భద్రాచలం గుడిని చాలా బాగా చూపిస్తారు. నెంబర్ 5, గమ్యం. 2008లో వచ్చిన ఈ మూవీ చాలా మందికి ఫేవరెట్ మూవీ. జానకి కోసం వెతుకుతున్న అభిరామికి అనుకోకుండా గాలి సీన్ కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి బైక్ పైన జానకి కోసం వెళ్తారు. ఈ జర్నీలో వాళ్ళు కలిసిన మనుషులు, చూసిన సమాజం వాళ్ళని చాలా మారుస్తుంది. మూవీ చూసాక మనకు కూడా ఒక ఫ్రెండ్తో అలా బైక్ పైన ట్రిప్ వేయాలనిపిస్తుంది.